రిజ్వానా అలియాస్ నయన, సారీ ఏంజల్ నయన. ఓకే. ఓకే. సో ఎలా ఉన్నారండి? బాగున్నాను. మీరెలా ఉన్నారు? సో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, మల్టిపుల్ క్వశ్చన్స్ మీకు అడగడానికి. నార్మల్గా సీరియల్లో అందమైన అమ్మాయిల్ని ఎందుకు నెగిటివ్గా చూపిస్తారు? అందమైన అమ్మాయిలనే నెగిటివ్‌గా చూపిస్తారా? నార్మల్ అమ్మాయిలు కూడా చూపిస్తారు గదా! ఇంకా అందంగా చూపిస్తారు. కాదు, వాళ్ళు చూడటానికి బయట బాగుంటారు, చాలా బాగుంటారు, మంచిగా కూడా ఉంటారు. ఏంజిల్లా ఉంటారు. మంచిగా కూడా ఉంటారు. నెగెటివ్ రోల్స్ చేసే వాళ్ళని నెగెటివ్‌గా చూస్తారేమో బయట. కానీ చాలా మంచిగా ఉంటారు నెగెటివ్ రోల్స్ చేసే వాళ్ళందరూ. సో వాళ్ళ క్యారెక్టర్ చూస్తే మాత్రం ఇంకా కొట్టి చంపేద్దాం అన్నంత అదే కోపం. అంటున్నా. విలేజెస్‌లో ఎలా ఉంటదంటే చూడగానే సర్రుమని ఇంకొస్తుంటది. అలా కాకుండా మంచిగా ఉంటారు నెగెటివ్ రోల్స్. నేను చేసే వాళ్ళు చాలా చూసా. నేనే ఫస్ట్‌లో భయపడ్డా యాక్చువల్‌గా. నెగెటివ్ రోల్స్ చేసే వాళ్ళతో నేను చేయగలనా ఫస్ట్. భయపడుతూ ఉన్నా గానీ నేను చేసిన 3 అన్ని సీరీస్‌లో కూడా ఆల్మోస్ట్ నెగెటివ్సే. అర్ధాంగిలో నెగిటివ్, హ్మ్. అలా వైకుంఠపురంలో ప్రెసెంట్ అది కూడా నెగెటివ్. ఇంకేదో జీలో చేస్తున్నారు రాధ, రాధకు నీవేరా ప్రాణం. అందులో కూడా నెగిటివ్. అందులో కూడా నెగెటివ్. డైరెక్టర్స్ ఆపోజిట్ క్యారెక్టర్ ఉంది అను అని, తను కూడా నెగెటివ్ కానీ చాలా మంచి అమ్మాయి బయట. నేను ఫస్ట్ భయపడ్డా వెళ్ళినప్పుడు. ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి వీళ్ళు అనేది. కానీ బాగుంటారు టీం మొత్తం. సో నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పలా. అడగండి. డైరెక్టర్స్ ఎందుకు బ్యూటిఫుల్ అమ్మాయిల్ని నెగిటివ్గా చూపిస్తున్నారు సీరియల్స్లో? అది డైరెక్టర్స్ని అడగాలి. అంతేనా? అంతే కదా. సో ఎలా నడుస్తుందండి ఇప్పుడు సీరియల్ షూట్స్ స్కెడ్యూల్స్? బాగుంది. బాగా నడుస్తుంది. మీరు లాస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి ఉన్నారు కదా? 5 ఇయర్స్. 5 ఇయర్స్. యాక్చువల్గా నేను జబర్దస్త్కి వచ్చా. హైదరాబాద్ వచ్చి 1 ఇయర్ అయింది. అంతకుముందంతా అటు సైడ్ వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్, మూవీస్ చేసేదాన్ని. యాక్చువల్గా 2 ఇయర్స్ బ్యాక్ కూడా నాకు ఆఫర్ వచ్చింది. బట్ నాకు హైదరాబాద్ అంటే ఫస్ట్ భయంతో రాలేదు. అండ్ స్టాప్ అయిపోయా. ఇంకా వద్దులే ఇండస్ట్రీ మనకు సెట్ కాదు అని స్టాప్ అయిపోయినప్పుడు జబర్దస్త్కి ఆడిషన్ సెలెక్ట్ అయ్యి జబర్దస్త్కి వచ్చా. యాక్చువల్గా సీరియల్స్ అసలు నాకు తెలీదు. సీరియల్స్ కోసమని నేను రాలేదు. మీరు శ్రీదేవి డ్రామా కంపెనీలో చేశారు కదా? శ్రీదేవిలో చేశాను, జబర్దస్త్లో కూడా చేశాను. వచ్చిందే దానికోసం వచ్చా యాక్చువల్గా. తర్వాత సీరియల్స్ సెలెక్ట్ అయ్యా. ఫస్ట్ ఆడిషన్ ఎలా జరిగింది? మీరు 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 స్టెప్ తీసుకున్నారా లేదంటే అటు నుంచి కాల్స్ వచ్చినాయి? ఆడిషన్స్కి మనకి జనరల్గా యాడ్స్ వస్తుంటాయి కదా, అలా వచ్చినప్పుడు నేను కూడా ఆడిషన్కి వెళ్ళా. అందరిలాగే జనరల్గా వెళ్ళా. సెలెక్ట్ అవ్వనేమో అనుకొని వెళ్ళా. బట్ సెలెక్ట్ అయ్యా. జబర్దస్త్కి అయ్యాను. అచ్చా. ఏ టీంలో చేశారండి? వెంకీ మంకీ తాగుబోతు రమేష్ గారి టీంలో చేశాను. ఓకే. నూకరాజ్ గారి టీంలో చేశాను, రాఘవ గారి టీంలో చేశాను, హైపర్ ఆదిత్య గారితో కూడా చేశాను శ్రీదేవిలో. సో మీ ప్రొఫైల్ మొత్తం వెలిగిపోతుంది. ఏంజల్ నయన అనే పేరు పెట్టి ఒక నెంబర్ కూడా ఉంటుంది కదా వెనక. సో ఇప్పుడు అంత ప్రొఫైల్ అంత యాక్టివ్గా మెయింటైన్ చేస్తున్నారు కదా, సో మీలాగా వద్దాం అనుకునేటోళ్ళకి మీరు చెప్పే సమాధానం, మీరు ఇచ్చే అడ్వైస్ అంటే అందరూ బాగుండాలి. బట్ రావాలి అన్నప్పుడు డేర్ స్టెప్ తీసుకోవాలి ఫస్ట్ అయితే. చాలామంది భయపడతారు. లేదా ఇంట్లో ఫస్ట్ ఏంటి ఇండస్ట్రీకి రావాలంటే ఫస్ట్ పేరెంట్స్ కానీ ఫ్యామిలీ కానీ సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా. ఇండస్ట్రీ అంటేనే టైం. వాళ్ళు ఏ టైంకి చెప్పినా మనం వెళ్ళాలి, ఏ టైంకి వదిలితే ఆ టైంకి రావాలి. సో అందుకు పేరెంట్స్ కానీ ఫ్యామిలీ కానీ ఖచ్చితంగా సపోర్ట్ ఉంది. వాళ్ళు ఎవరు లేకపోతే కష్టం. ఓకే. మీరు మీరు ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నారు కదా, ఆ సీరియల్ స్కెడ్యూల్స్ ఎలా ఉంటాయండి, టైమింగ్స్ కానీ? సో మీరు ఎలా అడాప్ట్ చేసుకున్నారు? అంటే ముందే చెప్తారు మాట్లాడేటప్పుడే, ఈ వీక్స్ మీరు ఫ్రీ ఉన్నారా అంటే ఆ వీక్స్ ఫ్రీ ఉన్న వీక్సే మనం చేసుకుంటాం. అంటే 3rd 4th 1 to 2nd 1 ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అట్లా. అచ్చా. టైమింగ్స్ ఎలా ఉంటాయి? 9 to 9 లేదా 2 to కాల్ షీట్. 9 to 9 లేదా 6 to 6 బిఫోర్గా చెప్తారు మనకి ఏదైనా. ముందు రోజే చెప్పారు. ముందు రోజే చెప్తారు. అండ్ కమింగ్ టు కాస్ట్యూమ్స్, సీరియల్ వాళ్ళు వేసే కాస్ట్యూమ్స్ సినిమా వాళ్ళు కూడా వేయరు నాకు తెలిసినంత. అంటే అందంగా కనబడాలి కదా కొంచెం అని, ఆడవాళ్ళకి అసలే అందం కోసం ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు కాబట్టి, దట్టు స్క్రీన్ మీద చూసుకోవాలి కాబట్టి, బయట వాళ్ళు చూస్తారు కాబట్టి కొంచెం ప్రయారిటీ బాగా ఇస్తారు. అన్ని కాస్ట్యూమ్సా? ఇప్పుడు డైలీ రకరకాల కాస్ట్యూమ్లో వన్ చూస్తాం. డేలో 12 శారీస్ చేంజ్ చేసే రోజులు కూడా ఉన్నాయి మావి. ఒక్క రోజులో 1 డేలో 12 కాస్ట్యూమ్ 10 కాస్ట్యూమ్స్ చేంజ్ చేస్తాం. శారీస్ కష్టం చాలా కదా, అయినా తప్పదు. యాక్చువల్లీ శారీ ఒకటి కట్టుకోవడానికే ఒక 15 మినిట్స్ ఐ థాట్. 10 to 15 మినిట్స్. 10 to 15 minutes.
సో అలా 10 శారీస్ అంటే అక్కడే ఎగిరిపోయింది కదా, ఒక 3-4 అవర్స్ అదే ఎగిరిపోతుంది. అంటున్నా, అంత లేట్ చేయకూడదని, అంత టైం ఉండదు. ఇప్పుడు కొత్తగా అయితే మీరు అన్నట్టు 10 to 15 మినిట్స్ అట్లా తీసుకోవచ్చు. మేమంటే మ్యాక్సిమం ఒక 7 మినిట్స్, అంతకుమించి టైం కూడా ఇవ్వరు వాళ్ళు. అచ్చా, అసలు 10 కట్టుకుని యాక్ట్ చేయాల్సినంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందండి? అదే మరి ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా వస్తుంది యాక్చువల్గా. అదే అంటున్నా, 10 శారీస్ 15 ఒక 12 శారీస్ నేను చేంజ్ చేశా కాస్ట్యూమ్ జెమినీ సీరియల్కి 1 డేలో. 1 డేలో. సో సిచ్యువేషన్స్ అప్పుడు ఎలా ఉంది? సిచ్యువేషన్ అదే అంటాను, మనం ఏ వర్క్నైనా ఇష్టపడితే అది కష్టం అనిపించదు అని నా ఫీల్. ఇష్టపడితే అది కష్టం అనిపించదు. ఆ వర్క్ని మనం ఇష్టపడాలి ఫస్ట్. ఏదైనా ఏ ప్రొఫెషన్ అయినా కానీ మనం ఇష్టపడితే నాకు సింపుల్గా అనిపిస్తుంది, హ్యాపీగా ఆడుతూ పాడుతూ చేసేయచ్చు. కష్టం అనుకుంటే మనం ఏది చేయలేం. అచ్చా, ఇప్పుడు ఒకటే టైంలో 2-3 సీరియల్ చేశారా మీరు? చెయ్యలేము, నేనే కదా, ఎవ్వరూ చేయలేం ఒకే టైం. అందుకే డేట్స్ బిఫోర్గా మనం లాక్ చేసుకుంటారు. ఆ డేట్స్ ముందే చెప్తారు. 1 to 15 ఒకరిది, 15 to 30 ఒకరిది, లేదా 2nd 4th, లేదా 1st 2nd అలా వీక్స్ వీక్స్. మ్యాక్సిమం ఒక 15 days అవుద్ది ఏ సీరియల్ అయినా. ఒక స్కెడ్యూల్. ఒక స్కెడ్యూల్ అంతే, అచ్చా, స్కెడ్యూల్ అవుద్ది. సో 1 డేలో అంటే ఇప్పుడు 1 కాల్ షీట్ ఉంది కదా మీకు, 6 to 6 ఆర్ 9 to 9 ఉంది. ఆ 1 కాల్ షీట్లో ఎన్ని ఎపిసోడ్లు షూట్ చేస్తారు అప్రాక్సిమేట్లీ? మ్యాక్సిమం 2.5. 2.5. సో అన్ని రకాల షార్ట్స్ అన్నీ తీసుకు అన్నీ ఒక 2 మ్యాక్సిమం 2, ఇంకా డిమాండ్ చేసి ఛానల్ అయితే ఒక 2.5 తీయచ్చు. 2.5 తీయచ్చు. ఓకే, రెమ్యునరేషన్స్ ఎలా ఉంటాయండి నయన గారు? బాగుంటాయి. జాబ్తో పోలిస్తే ఓకే, బాగుంటుంది. కంపేర్ టు జాబ్? కంపేర్ టు జాబ్ చాలా బెటర్. చాలా బెటర్. మీరు ఆర్టిస్ట్గా రాకముందు ఏం చేస్తుండే? నేను యాక్చువల్లీ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. నాకు ఒక పాప ఉంది, హౌస్ వైఫ్. పాప ఉందా? సంతూరు మమ్మీలా ఉన్నారు మీరు. కాదు, అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అసలు. అవునా? నాకు ఒక పాప ఉంది, మ్యారేజ్ అయింది. మ్యారేజ్ తర్వాతే నేను వచ్చా ఇండస్ట్రీకి రీసెంట్గా 5 years. మళ్ళీ పాప మళ్ళీ 10 సంవత్సరాలు అని చెప్పొద్దు, గుండె ఆగిపోద్ది చూసిన వాళ్ళకి కూడా. సో అంటే విజయనగరం కదా మీరు విజయనగరం హోమ్ టౌన్, అండ్ అక్కడి నుంచి మ్యారేజ్ ఎలా? మ్యారేజ్ అంతే, విజయనగరంలోనే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత నాకు అసలు ఈ థాట్స్ ఏం లేవు. నేను అసలు ఇందులో ఎలా ఎంటర్ అయ్యానంటే, ఎక్కడో ఒక షూట్ అవుతుంటే చూడ్డానికి వెళ్ళా, జస్ట్ మా ఊర్లో విజయనగరం హోమ్ టౌన్లోనే చూడ్డానికి వెళ్తే వాళ్ళు నన్ను అడిగారు, ఒక క్యారెక్టర్ ఉంది చేస్తారా అని. అసలు నాకు అప్పుడు ఏం తెలీదు, నేను చెయ్యను రాను అంటే వాళ్ళు మా రిలేషన్ వాళ్ళకి తెలుసు అనమాట. సో వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ క్యారెక్టర్గా అమ్మాయి బాగుంటుంది మేము చేయించుకుంటాం అని వెళ్ళాను. అది రిలీజ్ కాలేదు యాక్చువల్గా. ఇంకా అలా 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 వచ్చా, ఇంట్రెస్ట్ పెరిగింది అప్పుడు నాకు కూడా, ఇలా ఉంటుందా అని. అంటే రిలీజ్ కాకపోవడం మంచిదైంది అప్పుడు? అట్లా అని ఏం కాదు, కెమెరా ఫీల్ పోయింది ఫస్ట్ నాకు అక్కడ. రిలీజ్ అయినా కాకపోయినా కెమెరా ఫీల్ పోయింది. ఓకే బాగుంటుంది ఇండస్ట్రీ కూడా వెళ్తే అనిపించింది.